ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025 నుంచి 2030కి ఆమోదం తెలపనుంది. కేబినెట్ ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను సీఎం మంత్రులు అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇటీవల సంభవించిన మోంతా తుఫాను ప్రభావం, దానివల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందాల్సిన పరిహారంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన తన సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అనేక అంశాలు తెర ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో ఏదైతే పెట్టుబడుల సదస్సు జరగనుందో దాని గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో మొన్న జరిగినటువంటి ఏదైతే మోంతా తుఫాను సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా దానికి సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది. 25 అంశాలపై చర్చించే విధంగా కేబినెట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు అధికారులు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ పాలసీకి సంబంధించి 2025-30కి ఆమోదం తెలిపే విధంగా కూడా రాష్ట్ర మంత్రివర్గం ముందుకు వెళ్లబోతూ ఉంది. దాంతో పాటు ఏదైతే 2025 నవంబర్ 14, 15 తారీఖులో జరగబోతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఇప్పటికే వివిధ దేశాల్లో తిరిగి పారిశ్రామికవేత్తలను ఇక్కడికి ఆహ్వానించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసే విధంగా అధికారులను, మంత్రుల్ని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం, దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెడుతూ ఉంది. దానిపై కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. తాజాగా ఎస్ఐబిపిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆమోదం తెలిపే విధంగా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. దాంతో పాటు తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు చెప్తే దానికి తగిన విధంగా ఇప్పుడు అమరావతిలో అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు NAB, FID బ్యాంక్ సంబంధించి కూడా పూర్తిగా CRDకి లోన్ ఇచ్చేందుకు 7,500 కోట్ల రూపాయలు అనుమతులకు కూడా పాజిటివ్ గా వాళ్ళు స్పందించడం, దానికి తగిన విధంగా వాళ్ళు అధికారికంగా కూడా ఆదేశాలు జారీ చేయడంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఏదైతే కొత్త జిల్లాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఒక పక్క ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని దానికి తగిన విధంగా వీటి జిల్లాల పునర్విభజన జరగాలంటూ చంద్రబాబు నాయుడు ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికే అనేక సార్లు సమావేశమై దాని మీద ప్రజల అభిప్రాయాలు తీసుకోవటం, అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీలో కూడా కీలకంగా చర్చించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నారు. దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు అవకాశం ఉంది. అదేవిధంగా పలు పరిశ్రమలు, దాంతో పాటు కొన్ని విద్యా సంస్థలకు కూడా భూములు కేటాయించే విధంగా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగబోతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తాం. ఇక్కడ పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇక్కడ పరిపాలనా పరంగా కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి నాయకుడిగా పేరుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపిస్తారు. మీరందరూ కూడా పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పటికే ఇతర దేశాలకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, మంత్రులు గాని పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి భూముల కేటాయింపుపై కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు ఏదైతే భూములు రాజధానికి సంబంధించి కూడా పలు నిర్మాణాలు, అదేవిధంగా పలు కేటాయింపులకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. రహీం, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.